హాయ్ ఫ్రెండ్స్, మీ విషయాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం మునక్కాయ సాంబార్ తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ తింటే ఇంకొంచెం నానబెట్టుకోండి. ఒక గిద్ద కందిపప్పు తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని మనం ఇజులు పెట్టుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసి 5 ఇజులు రానివ్వాలి. పప్పు అంతా ఉడికిపోతుంది కందిపప్పు. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి కందిపప్పును మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. సాంబార్కి 2 మునక్కాయలు తీసుకోవాలి, 2 టమాటాలు తీసుకోవాలి, ఒక బంగాళదుంప, ఒక వంకాయ తీసుకోవాలి, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పెద్దలపాయ కూడా తీసుకొని అన్నీ వాటర్తో కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసిన పెద్దలపాయ వేసుకొని ఆ తర్వాత మునక్కాయ కూడా వేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న మునక్కాయలు కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల మన తాలింపు అంతా తొందరగా మగ్గిపోద్ది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం టమాటాలు 2 కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఫైనల్గా వంకాయ ముక్కలు కూడా అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కారం కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, చింతపండు వెంటనే మనకి పులుసులాగా రావాలంటే ఒక 5 నిమిషాలు స్టవ్ మీద వేడి చేస్తే వాటర్ వేసి వెంటనే మనకి చింతపండు పులుసు మనకి గుజ్జులాగా తయారైపోయింది. మనం కష్టపడకుండానే పులుసు తొందరగా వస్తుంది. అట్లాగా మనం చింతపండు పులుసు కూడా తీసుకొని ఈ మొక్కలన్నిటిలోకి చింతపండు పులుసును పోయాలి. ఇలా చేసి చూడండి, సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. 2 ఉప్పు మిరపకాయలు, 2 వడియాలు కానీ అప్పడాలు కానీ వేసుకొని తింటే కొంచెం కూడా ఇంట్లో సాంబార్ మిగలదండి, అంత టేస్ట్గా ఉంటుంది. మనం మిక్సీలో వేసుకున్న పప్పును తీసుకొచ్చి మనం ఈ పులుసులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఫైనల్గా ఉప్పు కారాలు చూసుకొని వాటర్ పడితే వేసుకొని బాగా మరగనివ్వాలి. కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.